So hello, very good morning students. So today class I will discuss about the corals and coral reefs in the coelenterate animals. So already you will told know coelenterate general characters and classifications and the polymorphism in coelenterate animals. So today class is discuss about the coral and coral reefs. Okay, so corals and coral reefs, these are the especially see in the coelenterate animals. సో దట్టు coelenterate animals లో ఉన్నటువంటి స్కెల్టన్ సిస్టంలో సో మనం స్పెషల్గా కనిపించేటువంటి చూసేటువంటి కోరల్స్ అండ్ కోరల్ రీఫ్స్ అనమాట. సో దీస్ ఆర్ ది coelenterate animals లో కోరల్స్ అనేవి స్పెషల్గా ఉంటాయి. సో కోరల్స్ అండ్ కోరల్ రీఫ్స్ రిప్రజెంట్ ద skeleton of coelenterates, the secretion of the hard structure. So these are the hard structure either internally or externally by the coelenterates are called corals. సో అంటే ఏంటి ఇక్కడ కోరల్స్ అనేది హార్డ్ స్ట్రక్చర్లో లైక్ దట్ వెరీ ఇంటర్నల్గా కానీ ఎక్స్టర్నల్గా కానీ స్కెల్టన్ సిస్టమ్ అనేది హార్డ్ స్ట్రక్చర్ ఇన్ ద coelenterate animals. సో ఈ coelenterate animalsలో మనకి క్లియర్గా కనిపిస్తుంది అనమాట. సో దీస్ సెక్రేషన్ మే బి మేడ్ ఆఫ్ కైటిన్ horny materials of the calcium carbonate. So these are the corals are formed in the calcium carbonate, chitin and horny materials in the secretion of the body in the form of the corals and the coral reefs. So usually the polyps of coelenterate secretes these corals. సో పాలిప్ అనేది ఎక్కువగా అంటే మనకు ఆల్రెడీ పాలిమార్ఫిజంలో మనం డిస్కస్ చేసుకున్నాం. సో వాట్ ఈస్ ద పాలిప్ అండ్ వాట్ ఈస్ ద మెడూసా. సో పాలిప్ అనేది ఎలా ఫామ్ అవుతుంది, ఆఫ్టర్ దట్ దే కమ్ టు ద మెడూసా ఇస్ ఫార్మ్డ్ ఇన్ ద coelenterate animals. సో యూజువలీ ఇక్కడ coelenterate animals లో ఏంటంటే దే సెక్రెట్స్ ద పాలిప్ ఇస్ ద కోరల్స్. సో కోరల్స్ ని ఫామ్ చేస్తుంది. సో హెన్స్ దీస్ కోరల్స్ ఆర్ రిప్రజెంటెడ్ బై ద ఈ పాలిప్ యొక్క కోరల్స్ అనేటివి ఏ టైప్ ఆఫ్ లో ఉంటాయి అంటే coelenterate animals లో లైక్ దట్ హైడ్రోజోవా అండ్ యాంథోజోవా. సో హైడ్రోజోవా అండ్ యాంథోజోవా. సో హైడ్రోజోవా అండ్ యాంథోజోవా. సో వేర్ పాలిప్ స్టేజ్ ఇస్ ప్రెనామినెంట్లీ సీన్. సో మీకు పాలిప్ స్టేజ్ అనేది లాంగిట్యూడినల్ స్ట్రక్చర్ అనేసి మీకు యూ నో దట్. సో ఆల్రెడీ పాలిమార్ఫిజంలో ఏంటి మీకు పాలిఫార్మ్స్ ఏంటి, గ్యాస్ట్రోజువాయిడ్స్ అండ్ డాక్టైలోజువాయిడ్స్ అండ్ గోనోజువాయిడ్స్ ఈస్ ఫార్మ్డ్ ఇన్ ద పాలిప్ స్టేజ్. సో ఇక్కడ ఈ పాలిప్ యొక్క స్టేజ్లో మీకు కోరల్స్ అనేవి ఫామ్ చేసేటివి రిప్రజెంటెడ్ బై ద హైడ్రోజోవా. సో హైడ్రోజోవా యు నో ద క్లాసిఫికేషన్ ఆఫ్ ది coelenterate animals. సో coelenterate animals లో ఉన్నటువంటి హైడ్రోజోవా అండ్ యాంథోజోవా. సో దీస్ ఆర్ ది ఫార్మ్ ఆఫ్ ది పాలిప్ స్టేజ్ ఇన్ ద సో కోరల్స్ ఈస్ ఫార్మ్డ్. సో కోరల్స్ అనేటి ఫామ్ చేయడం అనేది జరుగుతుంది అనమాట. ఓకే, you catch my point. So next hydrozoans corals. What is the type of the hydrozoans corals? So hydrozoan corals in hydrozoa, the hydroidea and hydrocorallina from corals. ఈ హైడ్రోజోవాలో ఉన్నటువంటి కోరల్స్ ని మనం ఏమంటున్నాము, హైడ్రాయిడియా అండ్ హైడ్రోకొరలైనా. సో హైడ్రాయిడియా అండ్ హైడ్రోకొరలైనా ఫార్మ్స్ ద corals. So corals are not found among the siphonophores. సో సైఫోనోఫోర్ animals లో మనకి కోరల్స్ అనేవి నాట్ ఫౌండ్. సో ఫౌండింగ్ అనేది జరగదు అనమాట. సో ఇంకెక్కడ ఉంటాయి, ఏ animals లో మనకి క్లియర్ గా కోరల్స్ అనేవి క్లియర్ గా కనిపిస్తాయంటే లైక్ ద హైడ్రోయిడియా అండ్ హైడ్రోకొరలైనా. సో హైడ్రాయిడియా ఇన్ సింపుల్ ఫార్మ్స్ లైక్ hydroskeleton is absent, but the body is covered and protected by an outer cuticle. Disconnect jara. Next, hydroidea. So simple form of the hydroskeleton. సో యు నో ద హైడ్రాలో ఉన్నటువంటి స్కెల్టన్ సిస్టమ్ అనేది సింపుల్గా ఉన్నటువంటి సిస్టమ్ అనేది ఉంటుంది. సో ఇక్కడ స్కెల్టన్ అనేది అబ్సెంట్, బట్ ద బాడీ ఈస్ కవర్డ్ అండ్ ప్రొటెక్టెడ్ బై ద అవుటర్ క్యూటికల్. సో ఇక్కడ హైడ్రాలో ఇస్ వెరీ సెన్సిటివ్ ఆర్గన్స్ ఇన్ ద ప్రొటెక్టెడ్ ఇన్ ద ఇంటర్నల్ ఆర్గన్స్ లొకేటెడ్ ఆన్ ది సర్ఫేస్ ఆఫ్ ది బాడీ, ద కవరింగ్ ఆఫ్ ది క్యూటికల్, అవుటర్ క్యూటికల్ లేయర్. సో అవుటర్ క్యూటికల్ లేయర్ అనేది ఫామ్ చేసుకుంటుంది. అమంగ్ ది కాలనియల్ ఫార్మ్స్ a transparent membrane called perisarc secreted by ectoderm is present. Okay, so perisarc formation ఉంటుంది. ectoderm formation is seen in the hydroidea forms. Okay,
So next hydrozoa corals is the corals is the next. Another one is the hydrocorallina. So hydrocorallina, these are the animals of this group secreted exoskeleton made up of calcium carbonate. So hydrocorallina animals lo ఉన్న type of the exoskeleton is made up of the calcium carbonate. So calcium carbonate తో మేడ్ చేసినటువంటి exoskeleton system animals is the seen in the like that hydrozoa animals. Okay, so that's called next millifora example. So these are the millifora examples forms branched calcareous skeleton with two types of preparations. So branched గా ఉన్నటువంటి calcareous material తో తయారైనటువంటి కోరల్స్ అనేది టూ టైప్స్ గా మన మిల్లిఫోరాలో క్లియర్ గా కనిపిస్తుంది. ఓకే, ఇన్ దీస్ ప్రిపరేషన్ గ్యాస్ట్రోజువాయిడ్స్ అండ్ డాక్టైలోజువాయిడ్స్ లార్జ్ themselves. So you know the polymorphism, the polyp forms gastrozoites and dactylozoites, you know that. So that's this why millifora animals hydrocorallina. So two forms of the calcareous skeleton system in the seen in the hydrocorallina millifora animals. Okay, so in these perforations gastrozoites and dactylozoites lodge themselves. Okay, the corals of the millifores are called pepper corals. So millifores లో ఉన్నటువంటి corals ని మనము pepper corals, like that common name is called millifore. So that is common name is called the corals is the pepper corals. Pepper corals. So within the exoskeleton, two types of polyps, namely gastrozoites and dactylozoites, are the present in the millifore animals. Okay, hydrocorallina type of the seen in the these animals millifora animals lo మనం క్లియర్ గా చూస్తున్నాం. సో నెక్స్ట్ hydroid animals, they see in the hydra animals. సో hydra animal లో skeleton system అనేది absent అయినా కూడా బట్ ది కవర్డ్ విత్ ద outer cuticle layer. outer cuticle layer తో కవర్ అవ్వడం వల్ల సో మనకి ప్రొటెక్టెడ్ ఆఫ్ ది ఇంటర్నల్ ఆర్గాన్స్ ప్రొటెక్ట్ చేసేటువంటి సెక్రెటెడ్ ద పెరిసార్క్, ద ఎక్టోడర్మ్ ఇస్ ద ప్రెసెంట్ ఇన్ ద hydra animal. Okay, so next one hydrozoan corals lo second one enti hydrocorallina. So hydrocorallina is seen in the millifore animals. So millifore animals, a group of the secreted of the exoskeleton is the group of the form secretion in the calcium carbonate. So calcium carbonate ni produces. These are the branched of the calcareous skeleton with two types of preparation. So two types of the preparation. Already you know the polyp forms, gastrozoites and the dactylozoites. So these two forms are the seen in the millifore animals. These are the common name is the corals is called pepper corals. Pepper corals అని చెప్పి మనం చెప్తున్నాం. So these next వచ్చి, so this is the hydrozoan corals. So hydrozoa corals అనేటివి two types. What is the hydroidea and hydrocorallina? Hydroidea and hydrocorallina. So on next one anthozoan corals. So anthozoan corals is the second. మీకు already you know the Coelenterata classification is the anthozoa, hydrozoa and scyphozoa. సో దీంట్లో హైడ్రోజోవాలో ఉన్నటువంటి కోరల్స్ ఏంటి? హైడ్రాయిడియా అండ్ హైడ్రోకొరలైనా. సో హైడ్రా అండ్ ఇంకొక ఎగ్జాంపుల్ వచ్చి మిల్లిఫోరా. ఓకే, సో నెక్స్ట్ anthozoan corals. So anthozoan corals, so among anthozoans the skeleton may be formed inside or outside the body. సో anthozoan animals లో skeleton system అనేది డెవలప్ అయి ఉంటుంది. సో దీంట్లో మనకి ఏంటంటే ఇన్సైడ్ ఆర్ అవుట్ సైడ్ ఆఫ్ ది బాడీ, ఇన్సైడ్ కానీ ఆర్ అవుట్ సైడ్ కానీ బాడీ అనేది లో స్కెల్టన్ సిస్టమ్ అనేది డెవలప్ అవుతుంది. సో దెర్ ఆర్ ద కోరల్స్ విచ్ ఆర్ ఆఫ్ మెనీ టైప్స్ ఆఫ్ రెడ్ కోరల్స్. సో ఈ anthozoan animals లో మనకు మెనీ టైప్ ఆఫ్ కోరల్స్ ఇస్ సీన్ ఇన్ ద anthozoan animals, లైక్ దట్ రెడ్ కోరల్స్ అండ్ బ్లూ కోరల్స్ అండ్ బ్లాక్ కోరల్స్. సో రెడ్ కోరల్స్, బ్లూ కోరల్స్ అండ్ బ్లాక్ కోరల్స్. ద సింప్లెస్ట్ కోరల్ ఈస్ సీన్ ఇన్ ద ఆల్సియోనియం. సో ఆల్సియోనియం అనిమల్స్ లో మనకు సింపుల్ గా ఉన్నటువంటి కోరల్ సిస్టమ్ అనేది కనిపిస్తుంది. సో ఏం లేదు, కోరల్స్ అంటే ఏంటంటే
సో బాడీలో ఉన్నటువంటి ఎక్స్టర్నల్ స్ట్రక్చర్ కానీ ఇంటర్నల్ స్ట్రక్చర్లో కానీ మనకి ఏమవుతుందంటే హార్నీ స్ట్రక్చర్ అనేది ఫామ్ అవుతుంది. సో హార్నీ స్ట్రక్చర్ అనేది ఫామ్ అవడం వల్ల దట్స్ లైక్ దట్ ద హార్నీ నేచర్. సో హార్డ్గా ఉన్నటువంటి నేచర్తో ఉన్నటువంటి బాడీ అనేది కవర్ చేస్తుంది. లైక్ దట్ అది బాడీ అవుటర్ సర్ఫేస్ అయినా కావచ్చు, ఇన్నర్ సర్ఫేస్ అయినా కావచ్చు. అవుటర్ సర్ఫేస్లో మనకి ఏమవుతుందంటే they form in the protected of the internal organs. So like okay, so formation of the corals, so like that ఏంతో తయారవుతుంది, కైటిన్ ఆర్ కాల్షియం కార్బోనేట్. సో కైటిన్ తోను కాల్షియం కార్బోనేట్ తోను ఫామ్ అవ్వడం అనేది జరుగుతుంది. సో ఇక్కడ మీకు ఏంటంటే ఆంథోజోవన్ కోరల్స్ లో మనకి ఇన్సైడ్ కానీ అవుట్ సైడ్ ఆఫ్ ది బాడీ, అంటే ఇంటర్నల్ గా ఉన్నటువంటి బాడీ ఆర్గన్స్ లో కానీ, సో ఎక్స్టర్నల్ గా ఉన్నటువంటి అవుటర్ సర్ఫేస్ ఆఫ్ ది అవుట్ సైడ్ ఆఫ్ ది బాడీలో కానీ కోరల్స్ అనేవి ఫామ్ అవ్వడం అనేది జరుగుతుంది. సో ఈ లైక్ దట్ ఆంథోజోవన్ లో ఉన్నటువంటి కోరల్స్ ని మనం రెడ్ కోరల్స్ అంటాం, లేదా బ్లూ కోరల్స్ అనేవి ఫామ్ అవుతాయి, లేదా అంటే బ్లాక్ కోరల్స్ అనేవి ఫామ్ అవ్వడం అనేది. సో సింప్లెస్ట్ గా అంటే సింపుల్ గా ఉన్నటువంటి కోరల్స్ అనేది చాలా తక్కువ హార్నీ నేచర్ తో ఉన్నటువంటి సిస్టమ్ అనేది మనం ఎక్కడ చూస్తున్నాము, ఆల్సియోనియం అనిమల్లో మనం క్లియర్ గా చూస్తున్నాం. ఓకే, సో ఆల్సియోనియం అనిమల్స్ లో ఉన్నటువంటి సిస్టమ్ లో మనకి కోరల్స్ అనేవి చాలా సింపుల్ గా ఫామ్ అవుతాయి. లైక్ దట్ స్పిక్యూల్స్, మీకు ఆల్రెడీ స్పిక్యూల్స్ తెలుసు, మొనాక్సాన్, ట్రయాక్సాన్ అండ్ టెట్రాక్సాన్స్ అనేటి స్పిక్యూల్స్. ఆ స్పిక్యూల్స్ ద్వారా అదనంగా తయారైనటువంటి సిస్టమ్ అనేది కోరల్స్ అన్నమాట. ఓకే, సో అండ్ ఇట్ ఈస్ కాల్డ్ ద సాఫ్ట్ కోరల్. కొన్ని కోరల్స్ అనేవి వెరీ సాఫ్ట్ గా ఉన్నటువంటి, సో కార్టిలేజెస్ తో తయారైనటువంటి సాఫ్ట్ కోరల్స్ అనేవి కూడా ఈ ఆంథోజోవన్స్ అనిమల్స్ లో మనకి ఫార్మేషన్ అనేది జరుగుతుంది. సో ఆర్గాన్ పైప్ కోరల్, సో ఆర్గాన్ పైప్ కోరల్స్ అని కూడా అంటారు. సింపుల్ గా ఉన్నటువంటి సాఫ్ట్ గా ఉన్నటువంటి కోరల్స్ ని కూడా మనం ఏమంటున్నాము, ఆర్గాన్ పైప్ కోరల్స్ అని చెప్పి ఆంథోజోవా అనిమల్స్ లో మనకి కనిపిస్తుంది. ఓకే, సో ద కాలనీ ఈజ్ మేడ్ అప్ ఆఫ్ పాలిప్, సో విచ్ సెక్రెట్ ద స్కెల్టన్స్ ఆఫ్ ది క్యాల్కేరియస్ స్పిక్యూల్స్. అంటే పాలిప్ కాలనీలో ఉన్నటువంటి స్కెల్టన్ సిస్టమ్ అనేది సో సెక్రెట్ ద క్యాల్కేరియస్ స్పిక్యూల్స్. సో స్పిక్యూల్స్ అనేవి క్యాల్కేరియస్ మెటీరియల్ తో తయారైనటువంటి స్పిక్యూల్స్ అనేవి ఫామ్ అవుతాయి. సో విచ్ ఆర్ ది ఎంబెడెడ్ ఆఫ్ ది మీసోగ్లియా. సో మీసోగ్లియాలో ఉన్నటువంటి ఫార్మ్స్ లో ఉన్నటువంటి అంతట్లోనూ మీకు క్యాల్కేరియస్ స్పిక్యూల్స్ తో ఫామ్ అయినటువంటి సెక్రెట్స్ తో తయారైనటువంటి కాలనీస్ అనేటివి దేంతో తయారవుతాయంటే క్యాల్కులేషన్ తో తయారీ కోరల్స్ గా ఫామ్ అవడం అనేది జరుగుతుంది. సో ఓకే, so this is the seen in the Alcyonium animal. So Alcyonium animal is the one of the anthozoan animal. So ఈ anthozoan animals లో వెరీ సింపుల్ గా ఉన్నటువంటి కోరల్ ఫార్మేషన్ అనేది స్టార్ట్ అవుతుంది. సో దీస్ ఆఫ్ ది కోరల్స్ ని మనం సాఫ్ట్ కోరల్ అంటారు, లేదా అంటే ఆర్గాన్ పైప్ కోరల్ అని చెప్పి చెప్తారు. ఓకే, ద కాలనీ ఈజ్ మేడ్ అప్ ఆఫ్ ది పాలిప్స్, సో విచ్ సెక్రెట్ ద స్కెల్టన్స్ ఆఫ్ calcareous spicules which are embedded in the mesoglea. So mesoglea తో ఫామ్ అవడం అనేది జరుగుతుంది. సో నెక్స్ట్ another example is the corallium. So corallium forms of the red coral. So you will see the corallium animals. So this is the corallium animal. So these are the corallium animals. Okay, so you will see the diagram. So you will see the diagram. సో కనిపిస్తుంది కదా. సో ఇక్కడ ఉన్నటువంటి ఈ డయాగ్రామ్ ని కొరాలియం అంటారు. So corallium animals forms a red coral. So corallium animal ni ఏం కోరల్ ని ఫామ్ చేస్తుందంటే రెడ్ కోరల్స్ ని ఫామ్ చేస్తుంది. ద కోరల్ స్పిక్యూల్స్ ఫ్యూజ్డ్ టు ఫార్మ్ ద స్కెల్టన్ ఇన్ ద ఇండివిజువల్ అండ్ ద కాల్షియం కార్బోనేట్ సెక్రీషన్ బికమ్స్ ద యాక్సిస్. సో యాక్సిస్ నుంచి రిలీజ్ అయినటువంటి కాల్షియం కార్బోనేట్ స్పిక్యూల్స్ నుంచి రిలీజ్ అయినటువంటి సెక్రీషన్ వల్ల సో మనకి ఇక్కడ కోరల్స్ అనేటివి ఫామ్ అవుతాయి. సో ఈ కోరల్స్ అనేటివి ఏమంటారు, రెడ్ కోరల్ అని చెప్పి చెప్తారు అనమాట. సో రెడ్ కోరల్స్ అనేటివి మనం కొరాలియంలో క్లియర్ గా కనిపిస్తుంది. అండ్ నెక్స్ట్ వన్ ఎగ్జాంపుల్ ఇస్ ద గార్గోనియా. సో యూ విల్ సీ ద డయాగ్రామ్ ఆఫ్ ది గార్గోనియా. మీరు చూసి ఉంటారు వెరీ హార్నీ స్ట్రక్చర్ ఆఫ్ ది గార్గోనియా. సో లైక్ దట్ వెరీ హార్నీ స్ట్రక్చర్ ఉంటుంది. సో దీన్ని అందుకోసం గార్గోనియా అని ఏమంటున్నామంటే హార్నీ కోరల్స్ అని చెప్పి చెప్తారు. సో ఇన్ గార్గోనియా హ్యావ్ ఏ horny corals. So the skeletons consist of an axial rod which extended into the all branches of the colony. So the skeleton
consist of the an axial or rod which extended into all branches of the colony. సో బ్రాంచెస్ అంతా మొత్తం స్కెల్టన్ సిస్టమ్తో డెవలప్ అయినటువంటి గార్గోనియా అనేది ఆ స్కెల్టన్ సిస్టమ్ ఆల్సో బ్రాంచెస్ ఆఫ్ ది కాలనీ. సో దీస్ ఆఫ్ ది డివైడెడ్ ఆఫ్ ది హార్నీ నేచర్. సో టోటల్గా గార్గోనియా స్ట్రక్చర్లో ఏంటంటే హార్నీ నేచర్ అనేది ఎక్కువగా కనిపిస్తుంది అనమాట. సో ఇట్ ఈస్ మేడప్ ఆఫ్ ఫ్లెక్సిబుల్ హార్నీ సబ్స్టాన్సెస్. అంటే ఆ హార్నీ స్ట్రక్చర్లో కూడా ఫ్లెక్సిబుల్ నేచర్ అనేది కనిపిస్తుంది ఎక్కడ గార్గోనియా అనిమల్లో. So okay, after next example as the in a pennatula. So pennatula is like that common name is called sea pen. So సముద్రపు పెన్ అని చెప్పి మనం కామన్ గా పిలుస్తుంది. సో ఈ పెన్నాటులా స్ట్రక్చర్ లో కూడా there is a main calcareous axis but it does not extend into the branches. Pennatula there is a main calcareous axis but it does not extend into the branches. సో ఇక్కడ క్యాల్కులేస్ యాక్సిస్ తో ఫామ్ అవుతుంది కానీ బట్ ఇక్కడ డస్ నాట్ ద ఫార్మేషన్ ఆఫ్ ది బ్రాంచెస్. సో గార్గోనియాలో ఉన్నటువంటి బ్రాంచెస్ అయితే ఈ పెన్నాటియల్లో మనకి కనిపించదు. లాంగిట్యూడల్ యాక్సిస్ స్ట్రక్చర్ అనేది ఫామ్ అవుతుంది. లైక్ దట్ ఈస్ కాల్డ్ నేమ్ ఈస్ ద సీ పెన్. So sea pen. Okay, so next another example is the Mandrifolia. So Mandrifolia secretes the stony corals. So these stony corals enter. Sometimes they secretion from coral reefs. So sometimes they secretions from coral reefs. Okay, sometimes they secretion for coral reefs. So వీటిని నుంచి మనం ఇంకా కోరల్సే కాకుండా కోరల్ రీఫ్స్ అనేటివి కూడా ఫామ్ అవుతాయి అనమాట. సో టుడే టాపిక్కే మనకు కోరల్స్ అండ్ కోరల్ రీఫ్స్ అంటే బాడీలో కోరల్స్ ఎలా ఫామ్ అవుతాయి, ఆఫ్టర్ దట్ కోరల్ రీఫ్స్ అనేటివి సీస్లో సముద్రంలో ఎలా ఫామ్ అవుతుందని చెప్పి మనం తెలుసుకుందాం. ఓకే, సో లైక్ దట్ Mandrifolia animals సో సెక్రెట్ ద స్టోనీ కోరల్స్. సో ఈ కోరల్సే కోరల్ రీఫ్స్ని కూడా ఫామ్ చేస్తుంది అనమాట. సో ఆఫ్టర్ అందర్ ఎగ్జాంపుల్ ఇస్ ద ఫాంజియా. ఫాంజియా ఈజ్ కామన్లీ కాల్డ్ యాజ్ ఏ మష్రూమ్ కోరల్. సో ఈ ఫాంజియాని మనం ఏమంటున్నామంటే మష్రూమ్ కోరల్స్ అని చెప్పి కూడా అంటారు. ద అవుటర్ సర్ఫేస్ ఆఫ్ ది కోరల్ ఈజ్ కాన్వెక్స్ అండ్ ఇన్నర్ సర్ఫేస్ ఆఫ్ ది కాన్కేవ్. సో ఫాంజియాలో ఉన్నటువంటి కోరల్స్ యొక్క అవుటర్ సర్ఫేస్ ఇస్ ద కాన్వెక్స్ అండ్ ఇన్నర్ సర్ఫేస్ ఆఫ్ ది కాన్కేవ్ షేప్. సో కాన్వెక్స్ షేప్ అండ్ కాన్కేవ్ షేప్ అనేది క్లియర్గా కనిపిస్తుంది. So Menrina, next example is the Menrina. So the brine coral. So this is called as a brine coral. So it's like a round mass in which many polyps lives. So which many polyps lives lo manaki kanipistundi. Next Antipathes, the coral is called black corals. Next example is the Antipathes. So Antipathes, the coral is called black corals. It's black color lo unna black corals ani common ga pilustundi. The colony is a tree like. Black corals ela untayi like that tree like lo untayi. Okay, so these are the anthozoans corals. So you know the two corals untayi. Okay, స్కైఫోజోవాలో పాలిప్ అనేది అబ్సెంట్ అవ్వడం వల్ల మనకు అక్కడ స్కైఫోజోవాలో కోరల్స్ అనేవి చూడము. సో నెక్స్ట్ ఏంటి, మనకు రెండే ఉన్నాయి క్లాసిఫికేషన్ ఎగ్జాంపుల్స్లో, హైడ్రోజోవా అండ్ యాంథోజోవా. సో ఎందుకు స్కైఫోజోవాలో మనం చూడలేము అంటే లైక్ దట్ ఈస్ ఫార్మ్ ద మెడుసా ఫామ్. సో మెడుసా ఫామ్ అనేది ఫామ్ అవుతుంది కాబట్టి అక్కడ కోరల్స్ అనేవి ఫామ్ అవ్వవు. సో ఇక్కడ హైడ్రోజోవన్ కోరల్స్ అనేవి ఏమేమి ఉన్నాయి, హైడ్రోజోవా కోరల్స్ అనేవి హైడ్రాయిడియా and hydrocoralline. The simplest form like hydroskeleton is absent but the body is covered and protected by an outer cuticle. Among colonies forms a transparent membrane called perisac secretion by ectoderm is present. Okay, so next another one is the hydrozoa corals, hydrocorallina. So hydrocorallina animals of this group secretion exoskeleton made up of calcium carbonate. So example is the millivore. Millivore forms branched calcareous skeleton with two types of preparations. In these preparations, gastrozoites and dactylozoites lodge themselves. The corals of millivores are called pepper corals. మిల్లీఫోర్ కోరల్స్ ని మనం కామన్ గా ఏం చెప్తున్నాం, పెప్పర్ కోరల్స్ అంటున్నాం. సో విత్ ఇన్ ద ఎక్సోస్కెల్టన్ టూ టైప్స్ ఆఫ్ పాలిప్స్ నేమ్లీ గ్యాస్ట్రోజోయిడ్స్ అండ్ డాక్టైలోజోయిడ్స్ ఆర్ ద present. Okay, and next one anthozoans corals.
So among the anthozoans, the skeleton may be formed inside the or outside the body. So there are corals which are of many types of like the red corals and blue corals and black corals. Okay, so like that anthozoan animals corals like examples main ga endante alcyonium. So you see the alcyonium corals is the very simplest corals like that. Choose common name is the soft corals, and also common name is the organ pipe corals. So organ pipe corals, the colony is made up of polyps which secrete the skeleton of calcareous spicules, so which are embedded in the mesoglia. So mesoglia అనేది ఫామ్ చేస్తుంది. And next example is the corallium. So corallium is the form of the red coral. So e corals, these are formed with the spicules fused to the form of the skeleton system in the individual, and the calcium carbonate secretions become the axis. సో యాక్సిస్ నుంచి కాల్షియం కార్బోనేట్స్ ఇండివిజువల్ గా స్కెలిటన్ సిస్టమ్ ని ఫ్యూజ్ చేసేటువంటి సిస్టమ్ అనేది కొరాలియంలో మనకి క్లియర్ గా కనిపిస్తుంది అనమాట. ఓకే, ఆఫ్టర్ దట్ ఇన్ గార్గోనియా హ్యావ్ ఏ హార్నీ కోరల్స్. సో గార్గోనియాస్ లో మనకేంటి హార్నీ కోరల్స్ అనేటి ఫామ్ అవుతాయి. సో లైక్ దట్ skeletons consist of axial rods which extended into the all branches of the colony. So it is made up of a flexible horny substances called gargonia. సో ఫ్లెక్సిబుల్ గా ఉన్నటువంటి హార్నీ సబ్స్టాన్స్ అనేది గార్గోనియాలో మనకి కనిపిస్తుంది. నెక్స్ట్ ఇన్ ద ఎగ్జాంపుల్ ఇస్ ద పెన్నాట్యులా. So Pennatula is a main calcareous axis, but it does not extend from the branches. So branches అనేది ఫామ్ అవ్వకుండా ఓన్లీ యాక్సిస్ అనేది ఫామ్ అవ్వడం అనేది పెన్నాటిలో కనిపిస్తుంది. నెక్స్ట్ ఎగ్జాంపుల్ ఇస్ ద Mandrifolia. So Mandrifolia secrete stony corals. So they like this stony corals అని అంటారు. So sometimes the secretions from the coral reefs. కొన్నిసార్లు ఈ కోరల్ రీఫ్స్ కూడా ఇది ఫామ్ చేస్తుంది. సో ఫంజియా ఈజ్ కామన్లీ కాల్డ్ యాజ్ ఏ మష్రూమ్ కోరల్. సో ఫంజియాని మనం కామన్ గా మష్రూమ్ కోరల్స్ అని చెప్పి అంటారు. ద అవుటర్ సర్ఫేస్ ఆఫ్ దిస్ కోరల్ ఈజ్ కాన్వెక్స్ అండ్ ఇన్నర్ సర్ఫేస్ ఆఫ్ ది కాన్కేవ్. సో అవుటర్ సర్ఫేస్ అనేది కాన్వెక్స్ షేప్ లో ఉంటుంది, ఇన్నర్ సర్ఫేస్ అనేది కాన్కేవ్ షేప్ లో ఉంది. నెక్స్ట్ ఎగ్జాంపుల్ ఇస్ ద మ్యాండ్రైనా. సో మ్యాండ్రైనా ద బ్రైన్ కోరల్ ఈజ్ లైక్ ఏ రౌండ్ మాస్ ఇన్ విచ్ మినీ పాలిప్స్ లైవ్స్. సో మ్యాండ్రైనాలో ఉన్నటువంటి ఫార్మ్స్ లో ఎక్కువగా రౌండ్ మాస్ అనేది పాలిప్ స్టేజ్ లో ఉన్నటువంటి లైవ్ లో ఉన్నటువంటి ఫార్మేషన్ ఆఫ్ ది కోరల్స్ అనేది ఫామ్ చేస్తుంది. సో లైక్ దట్ బ్రైన్ కోరల్స్ అంటారు. సో లాస్ట్ but one the example of the Antipathes. So Antipathes that's called corals is called black corals. So ఈ black corals like the tree like. So ఈ colonies అనేది tree like లో ఉంటుందన్నమాట. ఓకే, so these are the corals. So very very important in the seen in the coelenterate animals. So seas lo manaki most of these animals is located in the seas. So seas lo ఉన్నటువంటి coelenterate animals very beautiful and very formation of the corals, these structures formation in the coral reefs. So you will see the sea lo మనకి clear గా కనిపిస్తుంది అన్నమాట. So after that what is the కోరల్స్ అంటే కోరల్స్ అనేది ఏంటి, వాట్ ఈస్ ద కోరల్స్ ఫార్మేషన్ అంటే ఏంటి అసలు, సో అనేసి మనం ఇప్పుడు చూద్దాము. ఓకే, సో ఫార్మేషన్ ఆఫ్ ది కోరల్స్. సో ఫార్మేషన్ ఆల్రెడీ ఫార్మేషన్ ఇన్ ద కోరల్స్, ద ఫార్మ్ ఆఫ్ ది మెయిన్ స్ట్రక్చర్ ఇన్ ద coelenterate animals like that polyp stage. సో పాలిప్ స్టేజ్ అనేది మనకు అనిమల్స్ లో కనిపించడం వల్ల మనకు మోర్ దాన్ ఫార్మేషన్ ఇన్ ద కోరల్స్, ఆ అనిమల్స్ అన్నింటిలోనూ మనకు కోరల్స్ అనేది ఫామ్ అవడం అనేది జరుగుతుంది. సో పాలిప్ స్టేజ్ ఉండడం వల్ల యాక్సిస్ నుంచి మనకి ఏం రిలీజ్ అవుతుంది, కాల్షియం కార్బోనేట్ కైటిన్ మెటీరియల్ తో ఉన్నటువంటి హార్నీ స్ట్రక్చర్ తో ఫామ్ అవడం వల్ల మనకు అక్కడ కోరల్స్ అనేవి ఫామ్ అవుతున్నాయి. సో కోరల్స్ అనేవి ఎలా ఫామ్ అవుతాయి ఏంటి అనేసి దాని గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. సో వాట్ ఈస్ ద ఫార్మేషన్ ఆఫ్ ఏ కోరల్స్? సో ఫార్మేషన్ ఆఫ్ ది కోరల్స్, ద కోరల్స్ మే ఎగ్జిస్ట్ సాలిటరీ ఆర్ ఇన్ కాలనీస్. సో ఈ కోరల్స్ అనేటివంతా కలిసి ఒక కాలనీస్ గానా ఉండొచ్చు లేదా సాలిటరీగా అంటే సింగిల్ అనిమల్ గానా ఉండిపోవచ్చు లేదా కాలనీస్ గా గ్రూప్ ఆఫ్ ది కోరల్స్ అనేవి ఫామ్ అవ్వడం అనేది జరుగుతుంది.
అంటే బాడీ నుంచి ఫామ్ అవుతాయి. ద కోరల్ ఈజ్ ఆఫ్ ఎ సింగిల్ ఇండివిజువల్ ఈజ్ కాల్డ్ కోరలైట్. ఒక సింగిల్ ఇండివిజువల్ గా ఉన్నటువంటి సాలిటరీగా ఉన్నటువంటి కోరల్స్ ని మనం ఏమంటున్నామంటే కోరలైట్. ఏమంటున్నాం? కోరలైట్. And that of a colony is a corallium. So group of the colony is called a corallium. Corallium అని చెప్పి చెప్తుంది. In the beginning of the calcium carbonate is secreted between the substratum and polyp in the form of a disc-like structure in the animal. Okay. First of all, corals అనేటివి మనం ఏం చెప్తున్నాం? సాలిటరీగానే ఉంటుంది, లేదా లైక్ దట్ కాలనీస్ గానా ఫార్మేషన్ అనేది జరుగుతుంది. సో ఇక్కడ మనకి కోరల్స్ అనేటివి సింగిల్ గా ఉంటాయి. ఒక సింగిల్ కోరల్ అనేది ఫామ్ అయితే దట్ ఈస్ కాల్ ద కోరలైట్ అంటారు. అలాగే గ్రూప్ ఆఫ్ ది కాలనీస్ అనేటి కోరల్స్ అనేటి ఫామ్ అవుతాయి, దట్ ఈస్ కాల్ ద కొరాలియం. సో యూ విల్ సీ ద డయాగ్రామ్ కొరాలియం. సో దీస్ ఆర్ ది గ్రూప్ ఆఫ్ ది కోరల్స్ అనేటి ఫామ్ అవడం వల్ల దట్ ఈస్ కాల్ ద కొరాలియం. సో కొరాలియం అని చెప్పి చెప్తున్నాం. సో ఇన్ ద బిగినింగ్ ఆఫ్ ది అంటే స్టార్టింగ్ ఆఫ్ ది కోరల్స్ అనేటి ఫామ్ అయినప్పుడు మనకి ఏం రిలీజ్ అవుతుంది? కాల్షియం కార్బోనేట్. సో కాల్షియం కార్బోనేట్ ఈస్ సెక్రేటెడ్ బిట్వీన్ ద సబ్స్ట్రేటమ్ అండ్ ద పాలిప్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఏ డిస్క్. సో పాలిప్ డిస్క్ లోంచి మనకు సబ్స్ట్రేటమ్ నుంచి యాక్సెస్ నుంచి రిలీజ్ అయినటువంటి కాల్షియం కార్బోనేట్ వల్ల సో బిగినింగ్ ఆఫ్ దిలో స్టార్టింగ్ లో మనకి ఏంటంటే హార్డ్ స్ట్రక్చర్ తో ఫామ్ అయినటువంటి బేసల్ అనేది ఫామ్ అవుతుంది అనమాట. The disc plate of the transfers in the basal plate. So basal plate అనేది డిస్క్ లాగా అంటే లైక్ దట్ ఒక షేప్ ఆఫ్ ది డిస్క్ షేప్ ఎలా ఉంటుందో ఆ టైప్ ఆఫ్ దిస్ డిస్క్ అనేది బేసల్ ప్లేట్ గా ఫామ్ అవడం అనేది జరుగుతుంది. ఆఫ్టర్ దట్ దిస్ ప్లేట్ ఎలాంగేట్స్ అండ్ ఫార్మ్స్ ద పెండిక్యులర్ ఇన్ ద సమ్ ఇండివిజువల్స్. కొన్నిట్లో ఇండివిజువల్స్ గా ఫామ్ అవుతుంది. ద మార్జినల్ ఎపిడర్మల్ సెల్స్ ఆఫ్ దిస్ పాలిప్ సెక్రేటెడ్ calcium carbonate which forms a covering around the polyp. పాలిప్ నుంచి కవరింగ్ అవుతున్నటువంటి సెక్రెటెడ్ ఆఫ్ ది కాల్షియం కార్బోనేట్ మార్జినల్ ఎపిడర్మల్ సెల్స్ ఇస్ ద ఫార్మ్ ఆఫ్ ది కోరల్స్. ఓకే, దిస్ కవరింగ్ ఈస్ కాల్డ్ ద థీకా. సో యూ విల్ సీ ద డయాగ్రామ్. సో ఇక్కడ మీకు డయాగ్రామ్ కనిపిస్తుంది కదా. సో ఈ డయాగ్రామ్ లో మనకి ఏంటంటే మెయిన్ బేస్ ఆఫ్ ది పాలిప్ నేచర్. ఒక పాలిప్ నేచర్ లో ఉన్నటువంటి లాంగిట్యూడినల్ స్ట్రక్చర్ లో ఉన్నటువంటి యాక్సిస్ బేస్ ఆఫ్ దీనిలోంచి మనకు సమ్ టైప్ ఆఫ్ రిలీజింగ్ ద కాల్షియం కార్బోనేట్. సో ఈ కాల్షియం కార్బోనేట్ అనేది రిలీజ్ అవ్వడం వల్ల సమ్ బేసల్ ప్లేట్స్ ఫార్మ్ ద డిస్క్ లైక్ స్ట్రక్చర్. సో ఈ డిస్క్ లైక్ స్ట్రక్చర్ అనేది ఫామ్ అవడం వల్ల కోరల్స్ అనేది హార్నీ స్ట్రక్చర్ అనేది ఫామ్ అవుతుంది. సో ఈ హార్నీ స్ట్రక్చర్ అనేది ఫామ్ అయిన తర్వాత somewhat different of the very horny structure అనేది ఫామ్ అవుతూ వస్తుంది విత్ ఫ్లెక్సిబుల్ నేచర్ ఇన్ ద బాడీ. సో బాడీలో ఫ్లెక్సిబుల్ నేచర్ అనేది కూడా ఫామ్ అవడం అనేది జరుగుతూ ఉంటుంది అనమాట. సో ఎందుకు హార్నీ స్ట్రక్చర్ అంటే మనం రిమైనింగ్ ఫిజియలాజికల్ యాక్టివిటీస్ అనేవి కొంచెం స్లో అవుతాయి. అదే హార్నీ స్ట్రక్చర్ ఎక్కువ హార్నీ స్ట్రక్చర్ కూడా ఉండకూడదు బాడీలో. టోటల్గా బోత్ ఆఫ్ ది మ్యూచువల్ ఆఫ్ ది స్ట్రక్చర్ ఇన్ ద కోరల్స్. ఓకే, this disc-like late transfers into the basal plates. This plate elongates and forms pendicular in some individuals. కొన్ని ఇండివిజువల్స్ లో ఈ బేసల్ ప్లేట్స్ అనేవి ఫామ్ అవుతాయి. ద మార్జినల్ ఎపిడర్మల్ సెల్స్, యు నో ద డర్మల్ సెల్స్, ద ఫార్మేషన్ ఆఫ్ ది నెక్స్ట్ అండర్ సెల్ ఇస్ ఫార్మేషన్ ఇన్ ద డర్మల్ సెల్స్. సో డర్మల్ సెల్స్ నుంచి రిమూవ్ అయినటువంటి సెల్స్ నుంచి కొత్త సెల్స్ అనేవి ఫామ్ అవుతాయని మీకు ఆల్రెడీ తెలుసు. ద మార్జినల్ ఎపిడర్మల్ సెల్స్ ఆఫ్ ది పాలిప్ secreted calcium carbonate which forms a covering around the polyp. So polyp చుట్టూ secreted in the covering of the calcium carbonate. Calcium carbonate అనేది కవర్ అవుతున్నటువంటి పాలిప్ స్ట్రక్చర్ లో దట్ ఈస్ కాల్డ్ ద థీకా. ఆ స్ట్రక్చర్ ని మనం ఏమంటున్నాము? థీకా అంటున్నాం. సో ఇన్ ఫ్యూ corals like that fungia, the theca is mainly confined in the lower portion of the polyp. So lower portions నుంచి theca అనేది ఫామ్ అవ్వకుంటూ అప్పర్ స్టేజ్ వరకు వెళ్తూ వస్తుంది. Extending between the theca and polyp, the outer ectoderm develops the folds. Like that folds అనేది ఫామ్ అవ్వడం, థీకాస్ అంతా కలిపి ఒకదానిపైన ఒకటి స్టెప్ గా. So you will see the diagram. So this is the one theca, the next theca, the formation of the thecas is formed in the body. So starting calcium carbonate is released. After that covering of the polyp nature. So polyp nature చుట్టూ calcium carbonate కవర్ అవ్వడం వల్ల ఒక థీకా అనేది ఫామ్ అవుతుంది. ఆ థీకా నుంచి ఫామ్ అయిన నెక్స్ట్ స్టెప్స్ ఆఫ్ ది థీకాస్ ఈ సరౌండింగ్ ఆఫ్ ది అప్పర్ స్టేజ్.
థీకాస్ అనేది ఫామ్ అవ్వుకుంటూ వస్తుంది. సో దిస్ ఈస్ కాల్ ద ఎపిథీకా. సో ఇలా ఫామ్ అయినటువంటి థీకాస్ అంతా కలిపి అంటే థీకా పైన ఏముంటుంది, ఎపిథీకా అనేది ఫామ్ అవడం అనేది జరుగుతుంది అనమాట. ఓకే, ఇలా ఒక ట్యూబులర్ స్ట్రక్చర్ అనేది ఉంటే దట్ ఈస్ కాల్ ద కొరలైట్. ఒక ట్యూబులర్ స్ట్రక్చర్, ఒక పాలిప్ ట్యూబులర్ స్ట్రక్చర్ ఒకటే సింగిల్ గా ఉంటే దట్ ఈస్ కాల్ ద కొరలైట్. సో అంటే గ్రూప్ ఆఫ్ ది కాలనీస్, అంటే ఇలా ట్యూబులర్ స్ట్రక్చర్స్ అంటే మోర్ దెన్ చాలా ఎక్కువగా కలిసి ఉన్నప్పుడు, ఒక కాలనీగా ఉన్నప్పుడు, సో దట్ ఈస్ కాల్ ద కొరాలియం. యు నో ద పాయింట్. ఒక సింగిల్ గా ఉన్నప్పుడు, ఇలా ఒక ట్యూబ్ అనేది ఉన్నప్పుడు, ఒక కోరల్ అనేది ఉన్నప్పుడు, సో దట్ ఈస్ కాల్ ద కొరలైట్. సో ఇలా గ్రూప్ ఆఫ్ ది కోరల్స్ అనేది ఫామ్ అయినప్పుడు దట్ ఈస్ కాల్ ద కొరాలియం. ఓకే, సో కొరాలియం అనేది ఫామ్ అవుతుంది. ఓకే, extending between the theca and polyp, the outer ectoderm develops folds. This folding generally will be between two mesenteries. So two mesenteries the fold form అయినటువంటి outer ectoderm develops in the polyp folds. So in these folds, calcium carbonate is secreted and thus longitudinal portions called scleroscepta. సో లాంగిట్యూడినల్ స్ట్రక్చర్ లో పోర్షన్స్ లో సెప్టాస్ అంటే థీకాస్ ఎపిథీకాస్ మధ్య ఒక లైన్ అనేది ఫామ్ అయినప్పుడు, సో దట్ ఈస్ కాల్డ్ ద స్క్లీరోస్క్లెప్టా. సో స్క్లీరోసెప్టాస్ ఆర్ ఫార్మ్డ్, ఒక సపరేట్ చేసినటువంటి స్ట్రక్చర్ అనేది కనిపిస్తుంది. సో దీస్ సెప్టా ఆర్ స్ట్రక్చర్స్ లైంగ్ అవుట్ సైడ్ ద పాలిప్. సో ఈ స్పెక్టానే మనం ఏమంటున్నామంటే ఆర్ స్ట్రక్చర్స్ లైంగ్ అవుట్ సైడ్ ఆఫ్ ది పాలిప్. The septa are also differentiated into primary and secondary and tertiary. అంటే సెప్టాస్ ని మనం ఏంగా డివైడ్ అయ్యింది, దిస్ డిఫరెన్షియేషన్ బిట్వీన్ ద primary, secondary and tertiary septas is formed in the septa. All the inner ends of the sclerosepta united and form a pillar-like outgrowth arranging from the bottom. So bottom నుంచి outgrowth of the పిల్లర్ లైక్ స్ట్రక్చర్. అంటే మనం ఒక బిల్డింగ్ కట్టినప్పుడు కింద పిల్లర్స్ ఎలా వేసి స్ట్రాంగ్ గా బేస్ చేస్తుంటామో అలా ఒక బేస్ చేసిన దాన్ని తీకా అంటారు. సో దాని మీద స్టెప్ బై స్టెప్ పిల్లర్స్ అనేది ఫామ్ చేసినప్పుడు దట్ ఈస్ కాల్ ద ఎపిథీకా. ఆ మధ్యలో రిమైనింగ్ ఆఫ్ ది ప్లేసెస్ మనం సపోర్ట్ చేసేటివి సెప్టా ఇస్ దేర్. సో దట్ ఈస్ కాల్ ద స్క్లీరోసెప్టా అనేది ఫామ్ అవుతుంది. సో ఈ టోటల్ స్ట్రక్చర్ అనేది కాలుమెల్లా రిడ్జెస్, అంటే మనం బిల్డింగ్ కట్టేటప్పుడు అన్ని యూస్ చేస్తాం కదా, కడ్డీలు అంతా సిమెంట్ ఇసుక ఎలా యూస్ చేసి బిల్డింగ్ ఒక స్ట్రాంగ్ బేసిస్ లాగా మెయింటైన్ చేస్తుంటాము. సో ఇక్కడ కూడా ఏంటంటే అలా స్క్లీరోసెప్టాస్ ని, ఎపిథీకాని, థీకాని అండ్ కాలుమెల్లస్ అంత రిడ్జెస్ ని మనం మెయింటైన్ చేస్తూ దే డెవలప్డ్ ఇన్ ద కోరల్స్. సో కోరల్స్ ని డెవలప్ చేస్తాయి. ఎందుకోసం ఇవంతా ఫామ్ చేసుకుంటుందంటే ద ప్రొటెక్టెడ్ ఆఫ్ ది అనదర్ అనిమల్ ఇన్ ద ఇంటర్నల్ ఆర్గాన్స్ ఇస్ ప్రొటెక్టెడ్ ఇన్ ద బాడీ. సో బాడీని ఇంటర్నల్ గా ఉన్నటువంటి డెవలప్ చేసుకోవడానికి యూస్ చేసుకుంటుంది. అలాగే కాల్షియం కార్బోనేట్ ని రిలీజ్ చేస్తుంది కాబట్టి థీకా అనేది. సో వెరీ స్ట్రాంగ్ స్ట్రక్చర్ అనేది ఉండడం వల్ల మనకి ప్రొటెక్షన్ ఈజ్ వెరీ ఫ్లెక్సిబుల్ గా ఉంటుంది అనమాట. ఓకే, ఆఫ్టర్ దట్, so sometimes outer to theca another layer of calcium carbonate is secreted. This is called epitheca. So కాల్షియం థీకా నుంచి రిలీజ్ అయినటువంటి అవుటర్ సర్ఫేస్ లో రిలీజ్ అయినటువంటి కాల్షియం కార్బోనేట్స్ ని ఎపిథీకా అంటారు. సో ఈ ద స్పేస్ బిట్వీన్ థీకా అండ్ ఎపిథీకా ఆక్యుపైడ్ బై రాడ్ లైక్ స్ట్రక్చర్స్ కనెక్షన్ కాల్డ్ క్యాస్ట్రీస్. సో ఇలా ఒక థీకాకి అండ్ నెక్స్ట్ అనదర్ థీకా మధ్య మిడిల్ ఆఫ్ ది బాడీలో ఉన్న ప్లేస్ ఆఫ్ ది ప్లేస్ లో ద కనెక్టర్ ఇంటర్నల్ కనెక్టెడ్ లైక్ దట్ రాడ్ లైక్ స్ట్రక్చర్ connections is called the castry. So that is called the castry. Okay, the theca may not completely enclose the polyp and is present only at the lower part. So polyp లో ఉన్నటువంటి స్ట్రక్చర్ లో స్టార్టింగ్ లో లోయర్ పార్ట్ లో థీకా అనేది మెయింటైన్ చేసుకుంటూ ఆఫ్టర్ దట్ ద కంప్లీట్లీ ఎన్క్లోజ్ ఆఫ్ ది పాలిప్ నేచర్. సో పాలిప్ అనేది ఒక ట్యూబ్లా స్ట్రక్చర్. ఆ ట్యూబ్లా స్ట్రక్చర్ లోని మనకి ఏమవుతుంది, ఈ పాలిప్ అనేది డెవలప్ అవ్వకుంటూ థీకాస్ డెవలప్ చేసుకుంటూ ఎపిథీకాస్ డెవలప్ చేసి మిడిల్ ఆఫ్ ది కనెక్టివ్ లో కాన్స్ట్రేషన్ చేసుకుంటూ అలాగే పాలిప్ ని థీకాని ఎపిథీకాని డివైడ్ చేసే సెప్టాస్ ఉంటాయి. సో ఆ సెప్టాస్ ని స్క్లీరోస్క్రిప్టాస్ తో ఫామ్ చేసుకుంటూ ఒక రిడ్జెస్ ని మెయింటైన్ చేసుకుంటూ ఒక హార్నీ స్ట్రక్చర్ ని
ఫామ్ చేసుకొని ఎక్స్టర్నల్గా ఉన్నటువంటి హార్నీ నేచర్ని డెవలప్ చేసుకుంటుంది. చూసేదానికి అంటే బయట ఎక్స్టర్నల్గా అంటే అవుటర్ సర్ఫేస్ ఆఫ్ ది ఎన్విరాన్మెంటల్లో సో దీస్ ఆర్ వన్ ఆఫ్ ది స్టోన్ లైక్ ద స్టోన్ అనేది అనిపిస్తుంది కానీ బట్ ద ఇంటర్నల్గా ఒక ఆర్గాన్ ఉంది, ఒక అనిమల్ ఉంది అందులో అని చెప్పి ఐడెంటిఫై చేయడం అనేది రిమైనింగ్ అనిమల్స్ అంటే దానికన్నా బిగ్గెస్ట్ అనిమల్కి కొంచెం కష్టం అవుతుంది. సో అలాంటి స్ట్రక్చర్ని ఈ యొక్క సిలియంటేట్ అనిమల్స్ అనేది స్పెషల్గా హార్నీ స్ట్రక్చర్ని చేసుకోగలుగుతాయి అన్నమాట. అందువల్లనే సో దీంట్లో స్పెషల్గా మనకి కోరల్స్ అనేవి ఫామ్ అవ్వడం అనేది జరుగుతుంది అనమాట. So laterally containing the gastrovascular space called the coelenterata. So extension laterally containing the gastrovascular space called the coelenterata. Adjacent polypons will communicate with each other through them. So ante polyp anta kalisi communicate ayinatuvanti each other through them. These are form of the corals. Okay. So these are the corals. So corals and coral reefs are represent the skeleton system of the coelenterate animals. Coelenterate animals లో మీకు ఆల్రెడీ చెప్తున్నాను. సో స్కెల్టన్ సిస్టమ్ అనేది ఫామ్ చేయడం వల్ల మనకి హార్నీ స్ట్రక్చర్ అనేది ఫామ్ అవ్వడం వల్ల లైక్ దట్ ఇంటర్నల్లీ అండ్ ఎక్స్టర్నల్లీ ఆఫ్ ది coelenterate animals form in the corals. So ఈ corals దే ఫ్యూచర్ ఇన్ ద డెవలప్మెంట్ ఆఫ్ ది కోరల్ రీఫ్స్ అనేది ఫామ్ చేస్తుంది. సో ఈ కోరల్ రీఫ్స్ ని ఫామ్ చేయడం అనేది జరుగుతుంది. దీస్ సెక్రేషన్స్ మే బి మేడ్ అప్ ఆఫ్ కైటిన్, హార్నీ మెటీరియల్స్ ఆర్ ద కాల్షియం కార్బోనేట్. సో హార్నీ మెటీరియల్తో తయారైనటువంటి కైటిన్ ఆర్ కాల్షియం కార్బోనేట్తో తయారైనటువంటి సెక్రేషన్ ఆఫ్ ది ఫార్మేషన్ ఆఫ్ ది కోరల్స్. ఓకే. సో యూజువల్లీ పాలిప్స్ ఆఫ్ ది coelenterate animals is formed the corals. పాలిప్ ఉన్నటువంటి అనిమల్స్ అన్నిట్లో మనకి కోరల్స్ క్లియర్ గా కనిపిస్తుంది అనమాట. ఓకే. హెన్స్ దీస్ కోరల్స్ ఆర్ రిప్రజెంటెడ్ బై ద హైడ్రోజోవా అండ్ యాంథోజోవా అనిమల్స్. సో హైడ్రోజోవా అనిమల్స్ లో అండ్ యాంథోజోవా అనిమల్స్ లో మనకి క్లియర్ గా కనిపిస్తుంది. లైక్ దట్ ఎందుకోసం అంటే అక్కడ పాలిప్ అనేది ఫార్మ్స్ ఉంటాయి. సో ఆ అనిమల్స్ లో పాలిప్ ఫార్మ్స్ ఉండడం వల్ల మనకు క్లియర్ గా కనిపిస్తుంది. రిమైనింగ్ ఆఫ్ ది స్కైఫోజోవాలో సో స్కైఫోజోవాలో ఎందుకు ఆబ్సెంట్ అయిందో లైక్ దట్ పాలిప్ ఈస్ ద ఆబ్సెంట్, రెడ్యూస్డ్ ఆర్ ఆబ్సెంట్. సో పాలిప్ అనేది రెడ్యూస్డ్ గా ఉంటుంది, అలాగే ఆబ్సెంట్ లో ఉంటుంది కాబట్టి స్కైఫోజోవాలో మనకి క్లియర్ గా కనిపించదు. ఓకే. సో hydrozoan corals examples of the two types. So one is the hydroidea and second one is the hydrocoralline. Hydroidea is seen in the hydra animal. So and hydrocoralline is seen in the millivore animals. So millivore animals లో మనకి hydrocoralline ఉంటుంది. అలాగే anthozoan corals secretion skeleton system in the like that corals in the రెడ్ కోరల్స్. సో రెడ్ కోరల్స్ అనేవి ఫామ్ చేస్తుంది, అలాగే బ్లూ కోరల్స్ అనేవి ఫామ్ చేస్తుంది, అలాగే బ్లాక్ కోరల్స్ ఫామ్ చేస్తుంది. వెరీ సింపుల్ గా ఉన్నటువంటి కోరల్ సిస్టమ్ సీన్ ఇన్ ద ఆల్సియోనిమ్ అనిమల్. సో ఆల్సియోనిమ్ అనిమల్స్ లో మనము చాలా సింపుల్ గా ఉన్నటువంటి కోరల్స్ ని చూస్తాము. అలాగే ఈ ఆల్సియోనిమ్ లో ఉన్న కోరల్స్ మళ్ళీ ఏమంటున్నాం మనం సాఫ్ట్ కోరల్స్ ఆర్ ఆర్గాన్ పైప్ కోరల్స్ అంటాం. సో అలాగే ఇక్కడ మీసోగ్లియాలో తయారైనటువంటి స్పిక్యూల్స్, క్యాల్కేరియన్ స్పిక్యూల్స్ పాలిప్ స్ట్రక్చర్ అనేది ఫామ్ అవడం వల్ల కాలనీస్ లో మనకు కోరల్స్ అనేవి ఫామ్ అవుతాయి. నెక్స్ట్ ఎగ్జాంపుల్ ఇస్ ద యాంథోజోవన్స్ లో కొరాలియన్. సో కొరాలియన్ ఇస్ ద రెడ్ కోరల్ అనిమల్స్. ద స్పిక్యూల్స్ ఇస్ ద స్కెల్టన్ ఇన్ ద కాల్షియం కార్బోనేట్ సెక్రేషన్ బిట్వీన్ ద యాక్సిస్ నుంచి ఫామ్ అవుతుంది. సో నెక్స్ట్ ఎగ్జాంపుల్ ఇస్ ద గార్గోనియా. Gorgonia is a horny corals. The skeleton consists of axial rods with extension into all branches of the colony. So, alage flexible horny structure in the seen in the Gorgonia animals. Next example, Pennatilla, like that sea pen. So, దీంట్లో ఉన్నటువంటి sea pen లో మెయిన్ యాక్సిస్ ఉంటుంది, బ్రాంచెస్ అనేవి ఉండవు. అలాగే మ్యాండ్రిఫోర్ అయినా దీస్ secreted the stony corals. So secretion of the coral reefs. So future in the formation of the coral reefs. So fungi is commonly called as a mushroom coral. The outer surface of the convex shape lo untundi, inner surface of the concave shape. Mandraina is the brain coral. So brain corals untai. Last but one the antipathus corals is the black corals. Like that colony is a tree like. So these are the corallium. So the group of the corals is formed, see in diagram. So group of the corals anta form అయినటువంటి సిస్టమ్ ని
కొరాలియం అంటారు. అలాగే ఒక సింగిల్ గా ఉన్నటువంటి కోరల్స్ ని కొరలైట్ అంటారు. ఏమంటారు? కొరలైట్. ఓకే. సో నెక్స్ట్, the formation of the coral. The corals may exist solitary or in colonies. The coral of a single individual is called corallite, and that of a colony corallium, the beginning of the calcium carbonate, secreted between the substratum and polyp in the form of a disc. This late transfers into basal plates. This plate elongates and forms penadilla in some individuals. Okay. The marginal epidermal cells of the polyp secrete calcium carbonate like that around of the polyp. So polyp చుట్టూ ఉన్నటువంటి కవర్ ఉంటుంది. అలాగే this covering is called theca in a few corals of the fungus portion of the connected of the polyp. Okay. So extending between the theca and polyp outer ectoderm develop the folds. So foldings generally will be between the two mesenteries. Then these folds are combined with the calcium carbonate secretions. Longitudinal portion is called the scleroscepta are formed. So these septa are structure lying outside of the polyp. The septa are the primary and secondary and tertiary septa. Okay. ఓవరాల్ ద బాటమ్ నుంచి పాలిప్ బాటమ్ నుంచి ఫామ్ అయినటువంటి కోరల్స్ అనేవి ఫామ్ అవడం అనేది కాలుమెల్లాస్ని, సెక్టాస్ని, స్క్లీరోసెప్టాస్, సైనోప్టిక్టాల్ని, సో ఈ రిడ్జెస్ అంతా డెవలప్ చేసుకొని వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ ద కాల్షియం కార్బోనేట్ సెక్రేషన్ని ఫామ్ చేసుకొని మనకు తీకాస్ని, ఎపిథీకాస్ని ఫామ్ చేసుకొని ఒక బిగ్గెస్ట్ కోరల్స్ని ఫామ్ చేసుకుంటుంది ఈ సిలింట్రేటా అనిమల్స్ అన్నమాట. ఓకే. The theca may not completely enclose the polyp and is present only at the lower part. In such cases, the polyps will form some tube-like extensions laterally connecting the gastrovascular space called coelenterata. Adjacent polyps will communicate with each other through them. Okay. So this is the corals. So okay. Thank you.